ఈరోజు మనం రైల్వే ఎగ్జామ్స్లో భాగంగా మనకి అర్థమెటిక్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్ అది చాలా ఇంపార్టెంట్. మనకి అది చూస్తాం చాలా చిన్న టాపిక్కే కానీ అది మనకి అన్ని అర్థమెటిక్లో చాలా వరకు కూడా రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనకి చాలా బేసిక్స్ బాగా తెలిసి ఉండాలి. అసలు ముందు చూద్దాం. అసలు రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి, అనుపాతం అంటాం. అసలు రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి, అనుపాతంలో ఫస్ట్ అసలు ఏంటి? రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటే కంపారిజన్ ఆఫ్ 2 ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ బై యూజింగ్ డివిజన్ మెథడ్. అంటే భాగాహార పద్ధతిలో 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు పోల్చడాన్ని మనం ఏమంటామంటే నిష్పత్తి అంటాం. నిష్పత్తి అని చెప్పి అంటాం. ఆ విధంగా ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి కెన్ బి రిటన్ యాజ్ ఎలా అంటే A:B అయినా రాస్తాము, ఆర్ A/B అయినా రాస్తాం. దీంట్లో A:B, ఈ ఏ అనే దాన్ని ఫస్ట్ పదాన్ని యాంటీసెడెంట్ అంటే పూర్వపదం, బిని కాన్సిక్వెంట్ పరపదం అని చెప్పి అంటాం. సో ఇవన్నీ బేసిక్. ఇప్పుడు చూడండి, మనకి ఈ A:Bని, ఈ ఏని బిని మనం సపోజ్ ఏని 2 తోటి బిని 2 తోటి మల్టిప్లై చేసిన, ఏని బై 3 బిని బై 3 చేసిన వీటిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. అది ఎగ్జాంపుల్గా కూడా మనం చూద్దాం. ఫస్ట్, ఇఫ్ వి మల్టిప్లై ఆర్ డివైడెడ్ బై ఈచ్ టర్మ్ ఆఫ్ ఏ రేషియో విత్ ద సేమ్ నెంబర్, ద రేషియో రిమైన్స్ సేమ్. ఏదైనా నిష్పత్తిని ఇరువైపులా గుణించినా భాగించినా ఆ నిష్పత్తిలో మార్పు అనేది మనకి ఉండదు. ఆ నిష్పత్తిలో సపోజ్ మనం ఎగ్జాంపుల్గా చూడాలి అంటే, సపోజ్ నేను ఏంటంటే 2:3 అనేది ఒక A:Bగా తీసుకున్నాను. సపోజ్ నేను 2ని ఇటువైపు 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను, ఈ 3ని ఇటువైపున 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు 2 2s are 4, 3 2s are 6. దీంట్లో మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. 2 2 2 3. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఫైనల్ 2:3 వచ్చింది. మన ఒరిజినల్ రేషియో కూడా ఏముంది? 2:3గానే ఉంది. సో ఎటువంటి మార్పు ఏమైనా జరిగిందా? మనం మల్టిప్లై చేసినప్పుడు సేమ్ నెంబర్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఎటువంటి మార్పు కూడా ఆ రేషియోలో ఉండదు. అదేవిధంగా మనం ఏం డివైడ్ చేసిన అప్పుడు అది కూడా మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. సపోజ్ ఈ 2:3ని నేనేం చేస్తున్నానంటే బై చేసిన, ఇప్పుడు 2/2 3/2. ఇప్పుడు మనకేమవుతుంది? ఈ రెండు సేమ్ కాబట్టి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనం క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుందంటే 2:3నే మిగులుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము డివైడ్ చేసిన లేకపోతే మల్టిప్లై చేసిన అది కూడా సేమ్ నెంబర్తో అయితే మనకి ఎటువంటి మార్పు కూడా ఆ రేషియోలో ఉండదని మనం చెప్పొచ్చు. దీంట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్గా చూద్దాం. సపోజ్ మనము ఈ రేషియోలో ఈ ఇన్వర్స్ రేషియో, ఇది విలోమ నిష్పత్తి. సపోజ్ ఏంటి రేషియో అంటే, ఇప్పుడు సపోజ్ A:B, ఇన్వర్స్ అంటే మనం ఏం చేస్తాం? 1/A:1/B. మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ A:B ఇది ఒరిజినల్ రేషియో, ఇన్వర్స్ రేషియో అంటే ఎలా రాస్తాం? 1/A:1/B. అప్పుడు ఇదేమవుతుంది మనకి? 1/3:1/4. ఇప్పుడు మనం దీని ఆన్సర్ ఎంత అవుతుంది అంటే, ఎలా చేయాలి ప్రాసెస్? ఎల్సిఎం 3కి 4కి ఎల్సిఎం 12. ఇది ఈ ఎల్సిఎంతో 1/3ని మల్టిప్లై చేస్తాం, 1/4ని మల్టిప్లై చేస్తాం. 3 4 టైమ్స్, 4 3 టైమ్స్. మన ఫైనల్ ఆన్సర్ 4:3. ఇది మనం జస్ట్ ముందు నేర్చుకుంటున్నాం. తర్వాత మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ A:B మాత్రమే ఇచ్చినప్పుడు దాని ఇన్వర్స్ రేషియో అంటే చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, డైరెక్ట్గా 4:3 దీన్ని డైరెక్ట్గా రివర్స్ చేసేయటం. అదే మన ఆన్సర్. మామూలు నార్మల్ ప్రాసెస్ అండి ఇది. కానీ మనం ప్రాక్టీస్లో A:B యొక్క ఇన్వర్స్ అంటే ఏం చెప్పవచ్చు అంటే, దీన్ని రివర్స్ చేసేసి 4:3 అదే మన ఆన్సర్. సపోజ్ 3 ఉంటే A:B:C ఇచ్చి ఇన్వర్స్ రేషియో 1/A:1/B:1/C ఎంత అని చెప్పమంటే, సో అప్పుడు మనం ఎలా అంటే 1/2 1/3 1/5. ఇది మనం ఆన్సర్ కావాలి. సేమ్ 2 3 5 వీటికి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం ఇలా చేస్తాం. 2 టేబుల్ తీసుకున్నాం, ఏమి పోవు కాబట్టి మొత్తం మల్టిప్లై చేస్తాం. 2 × 1 × 3 × 5 మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం 30. ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 30. ఈ 30ని
ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, ఈ నెంబర్తో ఈ నెంబర్తో చూస్తే 1/2 ఇంటూ 30, 1/3 ఇంటూ 30, 1/5 ఇంటూ 30. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తే మనకి 2 15 టైమ్స్, 3 10 టైమ్స్, 5 6 టైమ్స్. మళ్ళీ ఏమన్నా ఏ టేబుల్ పోతుందా? ఏమీ పోదు. ఇది మన ఆన్సర్. కానీ మనం ఇది ఇంత చేస్తామా? ఇంత చెయ్యం. డైరెక్ట్ సింపుల్గా 1/a:1/b:1/c ఎంత అని 3 ఇచ్చి చెప్పమంటే మనం సింపుల్గా ఏం చెప్పాలంటే మనకి ఇప్పుడు సపోజ్ ఏ కావాలి అంటే మనం ఈ ఏని మనం క్లోజ్ చేసేసి ఈ బీని సిని రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే అప్పుడు ఎంత? బి ఇంటూ సి అంటే 3 ఇంటూ 5 15 మన ఆన్సర్. సపోజ్ బి కావాలి అంటే ఏ ఇంటూ సి, ఏ టు సి ఎంత? 5, 2 ఇంటూ 5 10. ఒకవేళ సి కావాలి అంటే ఏది కావాలో అది క్లోజ్ చేసేస్తాం. రిమైనింగ్ ఏ ఇంటూ బి ఎంత? 2 ఇంటూ 3 ఎంత? 6. అది 3 కాదు, 4 కాదు, 5 ఎన్ని ఇచ్చినా ఇదే. మనం ఏది కావాలో అది క్లోజ్ చేస్తాం, రిమైనింగ్ మల్టిప్లై చేస్తాం. అదే మన ఆన్సర్. సపోజ్ ఇది చూడండి 3:4:2. ఫైండ్ 1/a 1/b 1/c అంటే మనం ఏం చేస్తాం? ఇంక ఇదంతా మనం చెయ్యం. ఈ ఎల్సిఎం తీసుకోవటం ఇదంతా ఇక మనం చెయ్యం. సింపుల్గా ఏ కావాలి అంటే అప్పుడు బీని సిని మల్టిప్లై చేయాలి. అంటే 4 2 8 వచ్చేసింది. బి కావాలి, రెండింటిని మల్టిప్లై చేయాలి. ఏని సిని 3 2 6. సి కావాలి, సిని క్లోజ్ చేసి రిమైనింగ్ 2 ఏ ఇంటూ బి 3 4 12. సో ఇంక వీటిలో ఏమన్నా టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఆ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో నేను చేశాను. ఇవి మనకి ఇంపార్టెంట్.